అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెరీ హ్యాపీ సండే. ఈరోజు ఒక 20 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల పైచిలకు మంది కాంట్రాక్టర్లు అయితే ఏవి, గవర్నమెంట్ సప్లయర్స్ అయితే ఏవి, వాళ్ళ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టానని కూడా మీకు మనవి చేస్తాను. ఎవరు వీళ్ళు? రోడ్లు వేసేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, కార్పొరేషన్, మున్సిపాలిటీలో, పంచాయతీల్లో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ సప్లైలు చేసేవాళ్ళు, పెన్సిల్ కార్ నుంచి కారు బాడు కావచ్చు, ఒక కారు రెంట్కి ఇవ్వడం, అందరూ వీళ్ళందరినీ కాంట్రాక్టర్స్ కమ్ సప్లయర్స్ అంటారని కూడా నేను మనవి చేస్తాను. ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది పైచిలకు గవర్నమెంట్ తో సంబంధం ఉండి గవర్నమెంట్ కి పని ఏదో ఒక విధంగా కాంట్రాక్టర్లుగానో సప్లయర్లుగా పనిచేస్తున్న వ్యక్తుల గురించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఓకే, ఈ 5 ఏళ్లలో ఈ 20 లక్షల మంది ఎవరు ఉన్నారో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు అని మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు? ఎంతమంది ఈరోజు దీవాలా తీశారు, ఐపీ పెట్టారు, నాశనం అయిపోయి రోడ్ల మీదకి వచ్చారు అని అడుగుతున్నాం. అదేవిధంగా ఆఖరాకి తాలి బొట్టలు కూడా అమ్మి అప్పులు కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ 5 ఏళ్లలో అని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు తెలిసి 3 నుంచి 4 లక్షల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని కూడా నేను మనవి చేస్తాను. మనకు తెలుసు ఏ నెల్లూరులో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామో ఈ నెల్లూరులోనే నాకు తెలిసి ఒక 10 మంది సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని సంఘటనలు నాకే తెలుసు. మరి మిగతా నెల్లూరు జిల్లాలో ఉండే పట్టణాల్లో ఎంతమంది, ఊర్లలో ఎంతమంది చనిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల అని ఈరోజు మనం అందరం ఆలోచించాలి. బిల్లులు రాక ఇబ్బంది పడి అప్పుల పాలైన వాళ్ళు వీళ్ళందరూ అని కూడా నేను మనవి చేస్తాను. కానీ ఇదంతా అబద్ధం, ఇది అబద్ధం, ఇది నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా పేమెంట్లు ఇస్తున్నారు, 3 నెలల లోపల పేమెంట్లు ఇస్తున్నాడు, దాన్ని నేను రుజువు చేస్తాను అని కూడా నేను మనవి చేస్తాను. జగన్మోహన్ రెడ్డికి 2 కూతుర్లు అని మీకు అందరికీ తెలిసిందా? 2 కూతుర్లే, బంగారు తల్లులు, బాగా చదువుకుంటున్నారు, గాడ్ బ్లెస్. కానీ జగన్మోహన్ రెడ్డికి 3 ముద్దు బిడ్డలు కూడా ఉన్నారనే విషయం మీకు ఎవరికి తెలియదు. ఈ రోజు అది నేను చెప్పబోతున్నా. జగన్మోహన్ రెడ్డికి 3 ముద్దు బిడ్డలు. పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ మిథున్ రెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, సిర్ది సాయి విశ్వేశ్వర్ రెడ్డి. ఈ 3 ముద్దు బిడ్డలు, ఈ 3 ముద్దు బిడ్డలు పేమెంట్లు చూస్తే నేను చెప్పిందంత అబద్ధం అని మీకే అర్థమవుతుందని కూడా నేను మనవి చేస్తాను. పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద గ్రేట్ మాఫియా డాన్ ఆఫ్ చిత్తూర్, ఏది కనిపించినా వదలడు, మైన్ కనిపించినా వదలడు, ఇసుక కనిపించినా వదలడు, ఆఖరాకి ఫారెస్టుల్లో చంద్రబాబు నాయుడు వేసిన చెట్లు కూడా వదలని వ్యక్తి పిఎల్ రామచంద్రారెడ్డి. ఈరోజు పిఎల్ రామచంద్రారెడ్డి బిల్లులు, ఆయన కాంట్రాక్ట్ బిల్లులు 3 నెలల లోపల ఆయన బిల్లులన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల లోపల ప్రతి ఒక్క బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను చెప్పడంలా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చెప్తాను. పిఎల్ఆర్ బ్యాలెన్స్ షీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఎంత తొందరగా పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో మీకు తెలుస్తుంది. విదిన్ 3 months
అంటే 178 డేస్ లోపల ప్రతి పిఎల్ఆర్ సంబంధించిన ప్రతి బిల్లు కూడా క్లియర్ చేశాడని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది అబద్ధం కాదు. ఎందుకంటే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ బ్యాలెన్స్ షీట్ లో ఇది రాసింది కాబట్టి, ఇది మెన్షన్ చేసింది కాబట్టి దాన్ని డేస్ రిసీవబుల్స్ అంటాం. అంటే రావాల్సిన బిల్లులు ఎన్ని రోజుల్లో వస్తున్నాయి అనే విషయం ఈ రోజు మనకి పిఎల్ఆర్ బ్యాలెన్స్ షీట్ లో ఉంది. ఇదిగోండి ఈరోజు మేము చెప్తున్నాం, పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి 6 నెలల్లో అన్ని పేమెంట్స్ ఇచ్చేస్తాయి. పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడుంటే ఇప్పుడు ఇక్కడో ఉంది. ఎడో ఉంది పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముద్దు బిడ్డ కాబట్టి, పెద్ద ముద్దు బిడ్డ. ఈ ముద్దు బిడ్డకి ఏది కూడా ఆగదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పిఎల్ఆర్ దిద్ది చూస్తే ప్రాఫిట్ చూడండి ఎంత పెరిగిందో. ప్రాఫిట్ చూడండి, ఇన్కమ్ ఎంత పెరిగిందో చూడండి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగిందో చూడండి. ఇంకా ఎన్ని చెప్పుకోకపోతే చాలా టైం అవుతుంది. కాబట్టి ఈ రోజు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి బ్రహ్మాండంగా పేమెంట్లు వస్తున్నాయి అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నెట్వర్క్ డబల్ 731 నుంచి 1301 కి పెరిగిన నెట్వర్క్ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అయ్యారు. ఎస్, అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం అంటే ఆ ముద్దు బిడ్డ కాబట్టే సాధ్యం అని కూడా నేను మనం చేస్తాను. ఇంకొక ముద్దు బిడ్డ విశ్వేశ్వర్ రెడ్డి సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్. అతనంటే పలు ఇష్టబాబా జగన్మోహన్ రెడ్డిగా అమ్మమ్మమ్మ అదేం పేమెంట్లు వారం రోజుల్లో, 2 రోజుల్లో, 3 రోజుల్లో కట్టడమే తొందర. బిల్లు పొద్దున్న బిల్లు పెట్టేస్తే సాయంకాలం పేమెంట్ చేసేస్తారు. నేను చెప్పడం ఆ విషయం మళ్ళీ చెప్తున్నా. ఇదిగో ఆర్టీఐ అప్లికేషన్ పెట్టి షిర్డీ సాయి ఎక్కడెక్కడ ఎన్ని బిల్లులు చూడండి, ఎన్ని కాగితాలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఒకటి, ఎన్ని బిల్లులు ఇచ్చాడో చూడండి. 1, 2 ఇట్లా 15 షీట్లు ఉన్నాయి. అంటే 10 బిల్లులు టక్కా 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 జగన్మోహన్ రెడ్డి రాగానే ఎన్ని బిల్లులు ఇచ్చాడో చూడండి. ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి మేము అడిగేది ఒకటే, షిర్డీ సాయికి పేమెంట్లు ఆగవు. షిర్డీ సాయికి పేమెంట్లు ఆగవు, ఆగే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. సరే, అది పక్కన పెడదాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఈరోజు ఎంఎస్ఎంఈలు అంటే చిన్న యూనిట్, మీడియం, మైక్రో ఎంటర్ప్రైజెస్, చిన్న సప్లయర్స్, చిన్న బోల్ట్లు, నట్లు. ఈరోజు మేము అడుగుతున్నాం, జూలై నుంచి పోయిన సంవత్సరం జూలై తర్వాత ఎంఎస్ఎంఈకి సింగిల్ బిల్లు కూడా ఇవ్వలేదు. ఒక్క ఎంఎస్ఎంఈ కూడా పేమెంట్ చేయలేదనే వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. నేను చెప్పడంగా మీ ఆడిట్ రిపోర్ట్ లో ఇది బయటపడద్దని చెప్పి ఎంఎస్ఎంఈ పేమెంట్లు 45 రోజుల్లో ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఉంది. ఆ రూల్ పక్కన పెట్టి తుంగతొక్కి మీరు ఆడిట్ రిపోర్ట్ లో దాన్ని బయటికి రాకుండా ది కంపెనీ హ్యాస్ నాట్ adequately ఐడెంటిఫైడ్ ది ఎంటర్ప్రైజెస్ అండర్ మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని ఆడిట్ రిపోర్ట్ లో రాయిస్తారా? అంటే చిన్న యూనిట్లు ఇంకా మేము ఐడెంటిఫై చేయలేదు కాబట్టి వాళ్ళ వివరాలు మా దగ్గర లేవని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆడిట్ రిపోర్ట్ లో ఇస్తుందా? పేమెంట్లు ఎగదొప్పి పేమెంట్లు ఇవ్వకుండా 7 నుంచి 8 నెలలు అయింది మీరు పేమెంట్లు చేసి ఎంఎస్ఎంఈలకి. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇదే పరిస్థితి నేను మనవి చేస్తాను. అంటే పేదల పక్షాన పెత్తందారులు. అంటే ఈ ముగ్గురు ముద్దు బిడ్డలు పేదోళ్ళ? జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ అని మేము అడుగుతున్నాం. వీళ్ళు పేదోళ్ళ? షిర్డీ సాయి పేదోడా? పిఎల్ఆర్ పేదోడా? రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి పేదోడా అని మేము అడుగుతున్నాం.
వీళ్ళేనా నీకు పేదవాళ్ళు అయితే నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు పేదల పక్షాన్ని, దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదని నేను మనవి చేస్తాను. పేమెంట్ సంగతి వస్తే ఏమయ్యా ఆ ముగ్గురు రెడ్లే కనిపిస్తారా నీకు? మన కులస్తులు ఇంకెవరు కాంట్రాక్టర్లు లేరా? రెడ్డి కులస్తుల్లో కాంట్రాక్టర్లు ఉన్నారా లేరా? వాళ్ళకి ఎందుకు పేమెంట్ ఇవ్వలేదని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈరోజు నా కులం తరపున మాట్లాడుతున్నా. ఏం వాళ్ళు ముగ్గురేనా రెడ్లు? ఇక మిగతా కాంట్రాక్టర్లు కాదా? వేరే కులస్తులు అసలు నువ్వు పట్టించుకోవనుకో, అది పక్కన పెడదాం. వాళ్ళు ఎవరికి బిల్లులు ఇరా? మీకే బిల్లులు ఇస్తే చాలా? ఈరోజు ఇంకోటి అడుగుతున్నా. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 99.99% వర్కులు చేసిందంతా వైసీపీ కార్యకర్తలు. ఆ కార్యకర్తలకి 2 నుంచి 3 సంవత్సరాలైంది మీరు బిల్లులు ఇచ్చి. నీ దెబ్బకి, ఈ హాఫ్ టికెట్ దెబ్బకి ఆఖరాకి టెండర్ కోసం ఈరోజు టెండర్ వేసేదానికి గడ 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 మునిగిపోతున్నారు కాంట్రాక్టర్లు అనుకుంటా నేను మనవి చేస్తాను. డబ్బులు రావు, మేము సిద్ధంగా లేము. నువ్వు టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్లు టెండర్ వేసేదానికి సిద్ధంగా లేరంటే నువ్వేందయ్యా సిద్ధం అంటావు? సంఖ్య నాకిపోయి నాశనం అయిపోయారు కాంట్రాక్టర్లు, సప్లయర్లు, చిన్నవాళ్ళు. ఈ రోజు నేను వైసీపీ కార్యకర్తల తరపున మాట్లాడదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చొని వైసీపీ కాంట్రాక్టర్ కోసం నేను మాట్లాడుతున్నా. నువ్వు సిద్ధంగా ఉన్నావా బిల్లులు ఇచ్చేదానికి అని అడుగుతున్నా. లేకపోతే ఆ ముగ్గురు ముద్దు బిడ్డలకే ఇస్తావా అని నేను అడుగుతున్నా. ఈ రోజు వైసీపీ కార్యకర్తలు, వర్క్ చేసిన వైసీపీ కార్యకర్తలు కళ్ళు తెరవండి. ఇతను బిల్లులు ఇచ్చే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మోసం చేసి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మొదట్లో నేను చెప్పింది తప్ప కరెక్టా? కాంట్రాక్టర్ బిల్లులు కావాల్సిన వాళ్ళకి, కమిషన్ ఇచ్చిన వాళ్ళకి, ముద్దు బిడ్డలకి తప్పితే న్యాయంగా ధర్మంగా పనిచేసిన వాడికి ఎక్కడైనా బిల్లులు వస్తున్నాయని అడుగుతున్నా. శానిటైజేషన్ వర్కర్లకి డబ్బులు ఇచ్చేదానికి, జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డబ్బులు అంటే రెవెన్యూ కలెక్షన్స్ కాంట్రాక్టర్ పేమెంట్లకి వాడేదానికి లేదు అని స్పష్టంగా రాసింది. ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ కలెక్షన్స్ లో నుంచి కాంట్రాక్టర్ పేమెంట్లు చేయరు. అటువంటిది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జీతాలు ఆపి, జీతాలు డిలే చేసి, జీతాలు ఆలస్యం చేసి ఏం చేస్తారా? మీరు సిద్ధి సాయికి పేమెంట్ చేస్తావా? పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేమెంట్ చేస్తారా? రాఘవ కన్స్ట్రక్షన్స్ పేమెంట్ చేస్తారా? సిగ్గుందా మీకు అని అడుగుతున్నాం. ఇదేనా సిద్ధం? పనిచేసే వాళ్ళకి జీతాలు ఇచ్చే దిక్కు లేదు మీ ప్రభుత్వానికి. మీ ముద్దు బిడ్డలకు మాత్రం బ్రహ్మాండంగా పేమెంట్లు వస్తాయని కూడా నేను మనవి చేస్తాను. ఆడిట్ అబ్జెక్షన్స్, క్యాగ్ రిపోర్ట్లు చివాట్లు, దేంట్లో చివాట్లు పడలేదని కూడా నేను మనవి చేస్తాను. ఈ రోజు వైసీపీ కార్యకర్తలకి వెంటనే బిల్లులు రిలీజ్ చేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కాంట్రాక్టర్లకి, వైఎస్ కార్యకర్తలకు పనిచేసిన వైసీపీ కార్యకర్తలకు బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి. అప్పుడు పెట్టాలి సిద్ధం సభ. నేను మీ బిల్లులు ఇచ్చా, మీరు సిద్ధమా అని అడుగు. అంతేగాని వాళ్ళ చేత పనులు చేయించుకొని వాళ్ళని దివాలా తీసి రోడ్ల మీదకి తీసుకొని వచ్చిన వ్యక్తివి నువ్వు సిద్ధమా? నువ్వు పేదల పక్షాన పనిచేస్తావా? ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఇంకోటి కూడా చెప్తున్నా. బిల్లులు ఇచ్చేసాం, మమ్మల్ని ఏం చేయలేరు అనుకోని బాగండి. ఏ కాంట్రాక్టర్లు లిస్టు ప్రకారం బిల్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు బిల్లులు ఇచ్చారో ప్రతి అఫీషియల్ మీద, అధికారి మీద తెలుగుదేశం ప్రభుత్వం రాగానే దాని మీద యాక్షన్ ఉంటుంది, దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఎలా ఇచ్చారు, ఎంత పర్సంటేజ్ తీసుకొని ఇచ్చి న్యాయంగా బిల్లులు రావాల్సిన వాళ్ళకి ఎగదొబ్బి ఎక్కొట్టి మీ వాళ్ళకి బిల్లులు ఇచ్చుకుంటారా? దాని మీద
కన్ఫర్మ్డ్ గా మేము ఎంక్వైరీ పెడతాం. ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి, కానీ అది చెప్పుకుంటే చాలా లోతుకు పోవాల్సి వస్తుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితి, బిల్లు పెట్టడమే తొందర, బిల్లు ఇచ్చేస్తుంది, పిఎల్ఆర్కి బిల్లు వచ్చేస్తుంది, సిద్ధి సాయికి బిల్లు వస్తుంది, ఇంకెవరికి కూడా బిల్లులు రావు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం వెంటనే వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన వర్కర్లకు కానీ వైసీపీ కాంట్రాక్టర్లకు కానీ వెంటనే బిల్లులు రిలీజ్ చేయాలి అని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అది కూడా మిగతా వాళ్ళకి మీరు ఎట్టా అయ్యారు అది మాకందరికి తెలుసు కాబట్టి అట్లీస్ట్ మీ కార్యకర్తల కన్నా న్యాయం చేయి జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్? టీడీపీ క్యాండిడేట్ లిస్టు ప్రకటించారు, చాలా సంతోషం. నిజంగా బ్యూటిఫుల్ గా, అసలు నిజంగా అద్భుతం. ఈరోజు మమ్మల్ని మొన్న వరకు ఎగతాళి చేసిన ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ వైవి సుబ్బారెడ్డి, ఐ థింక్ ఈ రోజు నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు వైవి సుబ్బారెడ్డి, మేము ప్రకటించిన ఇన్ఛార్జీలు కి టికెట్ ఉంటుందా లేదా గ్యారంటీ లేదు అని చెప్పాడు. ఈరోజు మేము చెప్తున్నాం, జనసేన టీడీపీ పొత్తు ఉండదు, పొత్తు సింహం లాగా సింగిల్ గా రా అని మీరు పవన్ కళ్యాణ్ గారిని 100 సార్లు అడుగుంటారు. ఈరోజు మేము చెప్తున్నాం, ఇంకా లిస్ట్ రిలీజ్ చేసే ధైర్యము దమ్ము లేదు మీకు, ఇంకా కూడా ప్రకటించే ధైర్యం లేదు మీకు. ఇప్పుడు కూడా అదేంటో దాన్ని ఏమంటారా, ఇన్ఛార్జీలు నీళ్ళ సమన్వయకర్త. మాకు సమన్వయకర్తలు అవసరంలా, ఇంకా టికెట్లుగా ఇష్యూ చేసేసాం క్యాండిడేట్లకి. ఇప్పుడు కన్నా మీకు ధైర్యం ఉంటే, ఇప్పుడు కన్నా మాటలు ఆపి ఆ చీటీ ఎవరితో చినిగిపోద్దో, ఆ చీటీ ఎవరితో చింపుతారో కూడా మీరు తొందరగా ప్రకటిస్తే మీ కార్యకర్తల్లో చాలా మంది నాయకులు కార్యకర్తలు మీ పార్టీని వదిలి పారిపోయేదానికి కూడా సిద్ధంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. నారాయణ గారు, వి ప్రభాకర్ రెడ్డి గారు, సింపుల్ గా నారాయణ గురించి వి ప్రభాకర్ గురించి చెప్తాను. ఒక గుడిసెలో పాఠాలు చెప్పుకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి మా నారాయణ సార్. ఒక స్కూటర్ లో తన కాంట్రాక్టర్ జీవితం మొదలుపెట్టి, ఒక స్కూటర్ లో కాంట్రాక్ట్ జీవితం మొదలుపెట్టిన విపిఆర్ అతను కష్టం చేసి అంచెలంచెలా ఎగిరి ఏం లాభం పొందారు అని వాళ్ళ నీ దగ్గర ఇచ్చా. నువ్వు కేరళ ప్లాట్ఫామ్, నీకెంత ఆస్తి ఉండింది, నువ్వు మంత్రి అయిన తర్వాత నువ్వు అమ్మిన భూములు ఎలా కొన్నావో ఎన్ని నాకు తెలుసు. ఇప్పుడు ఎన్ని చెప్తారు, పెద్ద స్టోరీ అవసరంలా. నేను అడుగుతున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నర్సరావుపేటకి పంపిలా, ఇక్కడ ఐపాక్ కూడా చెప్పాడు, అయ్యా ఈడు సీట సినిగిపోయింది, ఈడు సీటు సినిగిపోయింది, ఈ సీటు సినిగిపోయిందని 3 సార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ముట్టుకుంటే నిన్ను నర్సరావుపేటకి పంపించా. సరే, నీ సీటు చినిగింది, నువ్వేం చేయాలా? మైనారిటీ కానీ, ఏ కులమైనా కానీ, ఏ రిలీజియన్ అయినా మంచి క్యాండిడేట్ తీసుకొని రావాలి. నువ్వేం చేసావు? సీటీ 2 సార్లు చినిగిపోయిన తీసుకొని వచ్చి ఒక మైనారిటీ క్యాండిడేట్ తీసుకొని వచ్చు. ఏం మైనారిటీలో మంచోళ్ళు లేరా? చదువుకున్న బిడ్డలు లేరా? సంస్కారం ఉన్నోళ్ళు లేరా? అంటే నీ దగ్గర ఉంటే, నీ దగ్గర డోరు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తా ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తావా? మైనారిటీ లీడ్ తప్పేం? మేము కూడా ఇచ్చాం మైనారిటీలో, మీరు కూడా ఇచ్చారు. మంచి చదువుకున్న వాళ్ళకి, మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి, 10 మందికి సహాయం చేసి 10 మందికి ఉపయోగపడే వ్యక్తికి. ఇప్పుడు నర్సరావుపేటలో ఇప్పుడేదో మా వైవి అంకుల్ చెప్పాడు, మా వైవి సుబ్బన్న కన్ఫర్మ్ కాదన్నాడు. నేనేమో నీ సీటీ అక్కడి కూడా చించేస్తాడేమో నాకు భయంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ చీటీ చినిగడానికి లేదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ మేము 3 లక్షల మెజారిటీతో నర్సరావుపేట ఎంపీ మేము గెలవబోతున్నాం. ఈ అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటలోనే ఉండాలని కూడా మనం చేస్తున్నాం. నర్సరావుపేట నుంచి ఎంపీగా తొలగించేదానికి లేదు.
మేము నిరసన తెలుపుతామని కూడా నేను మనవి చేస్తున్నాను. సార్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బీసీలకి సీటు కాస్ట్ కాంబినేషన్స్ లో ఎట్లుంటుందంటే ఒక జిల్లాలో ఎక్కువ ఇచ్చు, ఒక జిల్లాలో తక్కువ ఇచ్చు. ఆ కాంబినేషన్స్ లో సీట్లు అలాట్ చేస్తారు తప్పితే ఇట్ ఇస్ నాట్ ఏ పర్టికులర్ ఒక జిల్లాలో లేకపోతే ఒకటి అనేది పాలిటిక్స్ ఆ విధంగా వర్క్ చేయదు. 100% తెలుగుదేశం పార్టీ బీసీలకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది కాదు, ఎప్పుడూ ఇస్తుంది. ఈరోజు బీసీలకి మేము వేసినంత పెద్ద పీట వేరే పార్టీ ఎప్పుడూ వేయలే, అది ఏం లేరు కూడా. కాబట్టి ఆ కాంబినేషన్స్ లో ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు చూడండి, బీసీకి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఇంత ఎక్కువ సీట్లు ప్రాధాన్యత ఇచ్చింది అనేది మీరే సర్ప్రైజ్ అవుతారు. ఓకే బొల్లేని రామారావు రాజీనామా చేసేది లేదు. ఆ సాక్షి వాళ్ళకి ఆ సాక్షి స్క్రోలింగ్ చూడబాకుండా మీరా, ఆ సాక్షి స్క్రోలింగ్ వాడికి నెగిటివ్ తప్పితే వాడికి పాజిటివ్ ఏదైనా ఉంటుంది. ఆ సాక్షి వాడికి ఈడు వెళ్ళిపోతున్నాడు, ఈడు వెళ్ళిపోతున్నాడు. వాడు సిటీ మా జగన్మోహన్ రెడ్డి సిటీ తిరుగుతుంటే అది పెట్టడు సాక్షి వాడు. అదేమంటే పాప ఆంధ్రజ్యోతి, ఈటీవీ వీళ్ళ మీద బడి కొట్టడము, దంచడము. బొల్లినేని రామారావు ఇస్ అ కమిటెడ్ వర్కర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ చిన్న వయసు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆయన పార్టీ వదిలిపోయే ప్రసక్తే లేదు. సో మీరేం ఎటువంటి సాక్షి వాళ్ళు అసలు దిగులు పడబల్లా. సో ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు కొంతమంది కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఎస్, ఆ త్యాగాల్లో కొన్ని సీట్ల అడ్జస్ట్మెంట్ కొంతమందికి రావు అని చెప్పేసి పార్టీ వదిలి పరిగెం కదా, వీళ్ళు వర్క్ ఫర్ ది పార్టీ. మీరు ఇంకొక పాయింట్, జి ప్రభాకర్ రెడ్డికి సీట్ ఇస్తానంటేనే ఆయన వద్దు నాయన, ఇక్కడ సీట్ వినిగిపోయింది మీ వాడిదని ఆయన వెళ్ళిపోయాడు. పాపం మంచోడు, కొంచెం కల్చర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఏమన్నాడు బయటకు వచ్చి, పర్సనల్ రీజన్స్ వల్ల నేను రిజైన్ చేశాను, నేను రాజీనామా చేశాను, నేనేం చెప్పను, నన్ను అడగొద్దు అని వెళ్ళిపోయాడు ఉన్నతనంగా. కానీ ఆయన మనసులో మాట ఇప్పుడు నేను చెప్తున్నా, సీటీ సినిగింది. చెప్పు అయ్యా జిమ్ మాస్టర్, జిమ్ మాస్టర్ వద్దయా చెప్పు, అన్నం పెడతానా అయ్యా. ఆయన ఏమో క్యాన్వస్ చేసుకుంటున్నాడు, ఆయన ఇష్టము, మమ్మల్ని కాదని లాస్ట్ మూమెంట్ లో పోయాడు. ఓకే, ఏమో ఆయన సీటీ ఇంకా జగన్మోహన్ రెడ్డి సీటీ సినగలేదని ఆయనకి ఏమన్నా అనిపిస్తుందేమో. ప్రభాకర్ అన్నా 2-3 సర్వేలు చేయించుకో అన్నా, సీటీ 3 సార్లు తిరిగిపోయింది. నువ్వు సర్వే చేసే లోపల ఇంకోసారి కూడా తినగలదు. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.